గుర్తుపెట్టుకో, తొందరలోనే మనిద్దరికి పెళ్ళవుతుంది. అప్పుడు అప్పుడు చెప్తా నీ సంగతి. ముందు పెళ్ళవ్వని గౌతమ్. నీ గురించి, నీ పిచ్చి వేషాల గురించి మా నాన్నకి ఒక్క మాట చెప్తే చాలు, నీ మెడ పట్టుకుని బయటికి గెంటేస్తారు. మా నాన్న నీ మీద పెట్టుకున్న నమ్మకమే నిన్నిలా తయారు చేస్తుంది. అదే నమ్మకమే నన్ను మౌనంగా ఉండేలా చేస్తుంది. అమ్మాయి గారితో పెళ్ళయ్యాక నీ ఇష్టం, కానీ పెళ్ళికి ముందే పెళ్ళాం గిల్లామని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నేను ఊరుకోను. ఎందుకంటే అమ్మాయి గారిని కష్టపెట్టే ఏ విషయమైనా నేను సహించను. జాగ్రత్త. మీరు పదండి అమ్మాయి గారు. గౌతమ్, నీలో ఉన్న రాక్షసుని ఇంతకాలం నీలోనే దాచుకున్నావు. ఇక కష్టం. రాక్షసుని బయటకు తీ. నైనా రాజు, అమ్మాయి కొన్ని తొందర తీసుకురారా. నైనా మల్లేషు రా, కార్యక్రమం మొదలు పెడదు గాని. ఏంటి గౌతమ్ అలా ఉన్నావు? ఏం లేదు అంకుల్, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఓ సరే, ఒక 10 నిమిషాల్లో బయలుదేరదాం. అమ్మమ్మ చేయతో ఏ చిన్ని పనైనా నీ మంచి మన్ననంత మాదే. పెద్దగురు, మీరు కూడా ఆశ్రయించండి. పెద్దయ్య గారికి అన్నయ్య రూపల ప్రేమ విషయం చెప్పేస్తాను, ఏదైతే అది అవుతుంది. పెద్దయ్య ఇటు చూడండి. సారు, వచ్చే ఏడాది మా రేణుక సీమంతానికి కూడా రావాలి సారు. ఏందమ్మా నువ్వు, ఇంకా లగ్గమే కాలేదు, గప్పుడే సీమంతం అంటున్నావు? ముందు అమ్మాయి గారికి ఆ బాబు గారికి లగ్గం కావాలి. గా తర్వాత మా లగ్గము. వరలక్ష్మి సీమంతమైతేనే మన ఇంటికి తీసుకుపోదాం. ఆ తర్వాత ఏమున్నది, నీకు రాజుకి లగ్గమే కదా.
సీమంతం అవగాని ఎందుకు వదినా? తొలి కాన్పు మా ఇంట్లోనే చేసుకుంటాం. నా బిడ్డకి సీమంతం జరుగుతుంది, అందరూ సంతోషంగా ఉన్నారు, నేను మాత్రం సంతోషంగా ఉండలేకపోతున్నాను. మీ జాడ తెలిసే వరకు నా గోడే అవ్వలకి చెప్పుకోలేను. అప్పలనాయుడు, బయలుదేరతాం. వస్తానమ్మా. మంచిది సారు. సారు, రాజు రేణుకల పెళ్లి కూడా మీ చేతుల మీదుగానే చేస్తానని మాటిచ్చిర్రు. గది కూడా జర జల్దీగా చేసేస్తే మా ముసలి ప్రాణాలకి ఒక బాధ్యత తీరిపోతుంది అన్నట్టు. తప్పకుండా చేస్తానమ్మా. రాజు రేణుకల పెళ్లి నేను కాకపోతే ఇంకెవరు చేస్తారు? మంచిది సారు. వెళ్ళొస్తాను. జాగ్రత్త అమ్మా. అమ్మాయి గారు పదండి. వెళ్ళొస్తాను. అక్క, అక్క, ఏమైందక్క? అమ్మగారి మీద పైనుంచి పూలకుంటి పడిందయ్యా. పూలకుండి దానంతటదే పడిపోయే అవకాశం లేదే. అదెలా పడిందక్క? నొప్పెక్కువ ఉందా? హాస్పిటల్కి వెళ్దాం పదా. దేవుడి దయ వల్ల అంత సీరియస్ ఏమీ లేదు బావగారు. భుజం మీద పడింది. అత్తయ్య బలంగా ఉండటం వల్ల పెద్ద గాయమేం అవ్వలేదు పెదనాన్న. నొప్పి. చంద్ర, నువ్వు ఇక్కడే ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్ళాల్సిందిరా. గాయమేమీ అవ్వలేదన్నయ్య. డాక్టర్నే ఇంటికి పిలిపించాను. డాక్టర్ గారు వచ్చి చెక్ చేసి వెళ్ళారు. కంగారు పడాల్సిందేమీ లేదన్నారు. పెయిన్ కిల్లర్ స్ప్రే వాడితే సరిపోతుందన్నారు. అక్క, నీకు పర్లేదు కదా? పర్లేదు తమ్ముడు. అయినా పూలకుండి పడ్డవేంటి? అంత అజాగ్రత్తగా ఎందుకుంటున్నారు? ఏది పడితే అది పడేయడానికి మన ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఎవరు లేరు కదా. అయినా ఇలాంటివి ఎలా జరుగుతున్నాయి? దీపక్, మావయ్య, ఇంట్లో ఒక్క పూలకుండి కూడా ఉండడానికి వీల్లేదు. అన్ని బయటపడాయి. అలాగే మావయ్య. అక్క, నీకు పెయిన్ తగ్గపోతే చెప్పు, హాస్పిటల్కి వెళ్దాం. ఇలాంటి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు. అంత నొప్పేం లేదు తమ్ముడు, పర్వాలేదు. మందారం, నీకెన్నిసార్లు చెప్పాలి బిడ్డని ఒంటరిగా వదిలిపెట్టి రావద్దని? వెళ్ళు. సరే అయ్యా. అక్క, నువ్వు రెస్ట్ తీసుకో. ఇంతకీ కుండి ఎవరి మీద పడాలని ప్లాన్ చేశారు అత్తయ్య? మేం ప్లాన్ చేయడం ఏంటి? లేకపోతే ఏంటత్తయ్య, ఎప్పుడు పడని పూల కుండీలు వాటంతటవే నడుచుకుంటూ వచ్చి పడుతుందా? మందారం, అత్తయ్య మీద పూల కుండీ పడినప్పుడు నువ్వెక్కడున్నావు? అత్తయ్య గారు కాఫీ అడిగితే ఇచ్చాను అమ్మాయి గారు. బిడ్డ ఏడిస్తే అలా తిరిగాను. అంతలోనే కుండి వచ్చి పడింది. తిరిగి చూస్తే అత్తయ్య గారి మీద పడింది. అప్పుడు దీపక్ ఎక్కడున్నాడు? ఫోన్ మాట్లాడుకుంటూ పైనుండే వచ్చారు అమ్మాయి గారు. సో దీపక్ బావ విజయాంబిక అత్తయ్య కలిసి మందారానికి ముహూర్తం పెట్టారు. మందారం తప్పించుకోవడంతో అక్కడే ఉన్న అత్తయ్య మీద పూలకుండి పడింది. ఏ రూపా, మా మమ్మీ మీద నేనెందుకు పూలకుండి వేస్తా? అయినా మమ్మీ మీద పూలకుండి పడి మేం బాధలో ఉంటే కనీసం మానవత్వం కనికరం చూపించకుండా లాయర్ లాగా క్వశ్చన్స్ వేస్తున్నావా? మందారానికి ఏం కాలేదు కాబట్టి మిమ్మల్ని వదిలేస్తున్నాను. అయినా ఎన్నిసార్లు చెప్పాలి మీకు? మీరు మారా?
ఎవరు తీసిన గోతుల్లో వాళ్లే పడ్డట్టు భలే పడ్డారు. మందారు, నువ్వు జాగ్రత్తగా ఉండు. ఇక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. పద. మమ్మీ, రూపకి మనమే చేసిన డౌట్ వచ్చింది. మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవును దీపక్, ఈసారి ఇంట్లో కాకుండా బయట ప్లాన్ చేద్దాం. అలాగే మమ్మీ. ఏటంటే కెమెరాలో చూస్తే తెలుస్తుంది కదా. చూడప్పలనాయుడు, సీసీ కెమెరాలో చూసినా ఆవిడిక్కడ నుండి వెళ్ళడం మాత్రమే తెలుస్తుంది. ఎక్కడికి వెళ్ళిందన్నది తెలియదు కదా. ఈ రూపాక్షమ్మ గారు దొరికితే ఆ దీపక్ బాబు విజయాంబిక గారు సంపాలని చూస్తున్నారు. ఇప్పుడు అమ్మగారు వాళ్ళకి దొరికితే ఏటి పరిస్థితి? అమ్మగారు ఎక్కడికి వెళ్ళారో ఎలాగ తెలుస్తుంది? అమ్మగారి విషయంలో ఆ దీపక్ బాబు విజయాంబికలే డేంజర్ కాబట్టి వాళ్ళని గమనిస్తే అమ్మగారు జాడ తెలుస్తుంది. వాళ్ళ దగ్గర కూడా లేదంటే ఎక్కడో చోట అమ్మగోరు క్షేమంగా ఉండుంటారు. రేయ్, నా కాబోయే పెళ్ళాన్ని టచ్ చేస్తావా? రాజునే కొడతావా? నన్నే కొడతావా రూపా? నా గురించి నీకు తెలియక నా మీదే చేయి చేసుకున్నావు. ఒక ఆడది మగాడి మీద చెయ్యి వేస్తే మహా అయితే ఒక చెంపదెబ్బ అవుతుంది. అదే ఒక మగవాడు ఆడదాని మీద చెయ్యి వేస్తే అది చెంపదెబ్బ అవ్వచ్చు, చావు దెబ్బ అవ్వచ్చు. అలాంటి చావు దెబ్బే నేను కొడతాను. ఏదో ఒక ప్లాన్ చేసి నిన్ను నా ఎస్టేట్కి తీసుకెళ్తాను. అక్కడ నేనేం చేసినా అడిగే వాళ్ళు ఉండరు, నిన్ను నా నుండి కాపాడే వాళ్ళు ఉండరు. భయపెట్టో బలవంత పెట్టో నిన్ను నా సొంతం చేసుకుంటాను. ఆత్మాభిమానం ఉన్న అమ్మాయివి కదా, అంత ఈజీగా ఎవ్వరికీ చెప్పుకోలేవు. చచ్చినట్టు నన్నే పెళ్లి చేసుకుంటావు. ఎస్, మన పెళ్లి ముహూర్తానికి టైం పట్టేలా ఉంది. అందుకే నిన్ను అనుభవించడానికి ముహూర్తం పెట్టేశాను. రేపే నిన్ను ఎస్టేట్కి తీసుకెళ్తా. నీ బంగారు భవిష్యత్తుకి బంగారు బాట వేస్తా.
అబ్బా నొప్పి. పాపం అత్తయ్య కృష్ణారామ అంటూ ఒక మూలన కూర్చోక ఎందుకత్తయ్య మీకు ఈ కష్టాలు? అయ్యో అదేంటత్తయ్య నైట్ అడిగితే చిన్న దెబ్బ అన్నారు, ఇంకా నొప్పి తగ్గలేదా? పోనీ నేను పట్టుపట్టనా? ఏం చేస్తున్నావు మమ్మీ? అత్తయ్యకి సేవ చేస్తున్నాను బావా. కాఫీ తీసుకోండి అత్తయ్య. ఆ పూల కుండి పడిన నొప్పి కంటే నీ చేత అత్త అనిపించుకునే నొప్పే ఎక్కువగా ఉంది. మందారం, సేవ అడిగినప్పుడు చేయకూడదు, అవసరం తెలుసుకుని చెయ్యాలి. 2 నిమిషాలు అత్తయ్య, ఇప్పుడే తీసుకుని వస్తాను. హే రూపా, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అత్తయ్య హెల్త్ కోసం తప్పట్లేదు బావా. మా మమ్మీ హెల్త్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు. అందుకేనా మమ్మీ పక్కనే ఉన్నా కూడా కుండి వచ్చి మీద పడింది? మీరలా కంగారు పడకండి, ఇది కేవలం నా అనుమానం మాత్రమే. ఎలా ఉందక్క నీకు? ఓకే తమ్ముడు, కొంచెం నొప్పి తగ్గింది. మెడిసిన్స్ వాడుతున్నావా? వాడుతున్నాను తమ్ముడు. తగ్గిపోతుంది లేక. ఇదిగోండి స్ప్రే. మందారం నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుందక్క. ఏదేమైనా మందారం లాంటి కోడలు దొరకడం నీ అదృష్టం అక్క. ఛాన్స్ దొరికింది కదా అని మరీ ఎక్కువ నవ్వక రూపా, తర్వాత రెట్టింపేడవలసి వస్తుంది. హలో అంకుల్. హాయ్ గౌతమ్, రా కూర్చో. ఇది వరకు ఇంటికి ఒక్కడే పియ్య ఉండేవాడు, ఇప్పుడు వీడితో కలిపి 2 పియ్యాలన్నట్టు రోజు వచ్చేస్తున్నాడు. నాకంటే ఎక్కువ కరువులో ఉన్నట్టున్నాడు. బాబు గౌతమ్, కాఫీ తీసుకురమ్మంటావా అమ్మా? వద్దా ఆంటీ, ఇంతకు ముందే తాగొచ్చాను. అంకుల్, కోకాపేట్లో ఉన్న ఎస్టేట్లో నేను ఒక విల్లా కట్టాలని ప్లాన్ చేస్తున్నాను. ఓ, ఎలాగో నేను రూపాని కదా కలిసి ఉండాల్సింది. మీరు పర్మిషన్ ఇస్తే రూపాన్ని తీసుకెళ్ళి విల్లా ఎలా కట్టుకుందాం, ఎలా డిజైన్ చేసుకుందామని డిస్కస్ చేద్దాం అనుకున్నాను. ఇద్దరం డిస్కస్ చేసుకుంటే ఇద్దరికి నచ్చేలా డిజైన్ చేసుకోవచ్చని నా అభిప్రాయం. ఓకే గౌతమ్, తీసుకువెళ్ళు. నీ ఇష్టంగా ప్లాన్ చేసుకోకుండా రూప ఇష్టానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వడం నాకు చాలా బాగా నచ్చింది. తీసుకువెళ్ళు. రాజు ఉంటే బాగున్ను. నా కాబోయే కోడల్ని వీడు బయటికి తీసుకెళ్ళడం నాకు నచ్చలేదు. తమ్ముడు, పెళ్లి కావలసిన వాళ్ళు కనీసం ముహూర్తాలు కూడా పెట్టుకోకుండా ఆడపిల్లని అలా బయటికి పంపడం కరెక్ట్ కాదు తమ్ముడు. ఆంటీ, పెళ్లి కాకున్నా ముహూర్తాలు పెట్టుకోకున్నా మాకు పెళ్లి ఫిక్స్ అయిందా ఆంటీ? మేము బయటకు వెళ్ళాలనుకుంటోంది, నేను రూపాని బయటకు తీసుకెళ్లాలనుకుంటోంది. నిమిషంలో కరిగిపోయే ఐస్ క్రీమ్ తినడానికో, గంటలో అరిగిపోయే సాంబార్ ఇడ్లీ తినడానికో కాదు. మా జీవితాంతం మేము ఉండబోయే అద్దాల మేడ నిర్మించుకోవటం కోసం. రూపని చూసేశాడు. వీడి ఫేస్లో గ్లో, మాటల్లో ఫ్లో మామూలుగా ఉండదు. వీడి స్పీడ్ చూస్తుంటే రూపని తన్నుకుపోతాడనిపిస్తుంది. అయినా నేనుండగా అది జరగనివ్వను. గౌతమ్ అన్న దాంట్లో తప్పే ఉందక్క. కలిసి బ్రతకబోయేవాళ్ళు కలిసి నిర్ణయాలు తీసుకోవడంలో తప్పులేదు. అయినా గౌతమ్ పరాయివాడేం కాదుగా, మన సీఎం గారి మేనలుడు. అమ్మ రూపా, గౌతమ్తో పాటు వెళ్ళు. రూపా, బయలుదేరదామా?
సారీ రూపా, నా విల్లా ప్లాన్ చేసుకోవడానికి నిన్ను తీసుకెళ్ళట్లేదు. నీ మీద నాకున్న డ్రీమ్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికే తీసుకెళ్తున్నాను. ఇక నా నుండి నిన్నెవ్వడూ కాపాడలేడు.